సో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సో మనము ఎంఎం స్పోకెన్ ఇంగ్లీష్లో కేవలం 100 రూపీస్తో ఏ విధంగా మనము ప్రతిరోజు కూడా 2500 రూపాయలు మనం సంపాదించాలి. ఓన్లీ 100 రూపీస్ ప్యాకేజ్తో మాత్రమే చెప్తున్నాను. రిమైనింగ్ 400 ప్యాకేజ్ అంతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఓన్లీ 100 రూపీస్తో మనము ప్రతిరోజు కూడా 100 రూపీస్తో 2500 సంపాదించడం ఎలా? 2500 సంపాదించడం ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి మీరేం చేస్తారు? మీ పేరు, నేము, మొబైల్ నంబరు అండ్ జీమెయిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే 100 రూపీస్తో కంపెనీ అకౌంట్కి వేస్తారు, ఫోన్పే చేస్తారు కంపెనీ అకౌంట్కి. సో రిజిస్టర్ అనేది కంపెనీ వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. దీని నుంచి మీకు ఏమిస్తారు? ఒక ఐడి, యూజర్ ఐడి అని అండ్ పాస్వర్డ్ ఇస్తారు మీకు. సో దాని ద్వారా మీరు ఏం చేస్తారు? మీరు ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ అయితే మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయడానికి ఆప్షన్ ఉండేది. రెఫరల్ లింక్ అనేది ఉన్నది. మీ కింద మీరు ఎంత డబ్బు సంపాదించినారు, మీరు సంపాదించిన డబ్బుని విత్డ్రా పెట్టుకునే దానికి అన్ని ఆప్షన్స్. సో ఇక్కడ కంపెనీలు ఏ విధంగా అయితే మీరు ఏ సర్వీస్ అయితే పొందాలనుకుంటారో అన్ని ఆప్షన్స్ దాంట్లో ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ ద్వారా మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్తో విక్టోరియా జాయిన్ అయ్యింది కదా అనుకుందాం. విక్టోరియా 100 రూపీస్తో జాయిన్ అయింది. విక్టోరియా ఏం చేసిందంటే శ్రీ విద్య అని రెఫర్ చేసింది అనుకుందాం. శ్రీ విద్య అని రెఫర్ చేసింది. తర్వాత మీనా అని రెఫర్ చేసింది అనుకుందాం. ఓకేనా? వీళ్ళిద్దరు వచ్చారు. విక్టోరియా 100 రూపీస్తో వచ్చింది, శ్రీ విద్య కూడా 100 రూపీస్తో వచ్చింది, మీనా కూడా 100 రూపీస్తో జాయిన్ అయింది. సో అప్పుడు విక్టోరియా బెనిఫిట్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్, అంటే ఇది లెఫ్ట్ టీము, ఇది రైట్ టీం, మీనా ఉండేది. ఓకేనా? సో ఇటుపక్క శ్రీ విద్య ఒకరు, ఇటుపక్క మీనా ఒకరు వచ్చినారు కాబట్టి ఒక పీర్ మీద అంటే 100 రూపీస్ మ్యాచ్ అయినందుకు ఈ పక్క 100 రూపీస్, ఆ పక్క 100 రూపీస్ వచ్చింది. అంటే 100 రూపీస్ మ్యాచ్ అయింది, 100 రూపీస్ మ్యాచ్ అయింది. కాబట్టి దీంట్లో 25% అనేది ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. 100లో 25% ఎంత? 25 రూపీస్ వస్తుంది. ఎవరికి? విక్టోరియా. తర్వాత శ్రీ విద్య ఏం చేస్తుంది? విక్టోరియా ఎలాగైతే శ్రీ విద్యని మీనా చేసిందో శ్రీ విద్య కూడా గౌతమ్ అనే వాళ్ళని ఇంకా నవీన్ అనే వాళ్ళని రెఫర్ చేసింది. మీనా ఏం చేసింది? సో సంథింగ్ భార్గవి అనే వాళ్ళని, తర్వాత మురళి అనే వాళ్ళని రెఫర్ చేసింది అనుకున్నాను. ఇప్పుడు నేను ఇద్దరిని రెఫర్ చేసినప్పుడు నాకు విక్టోరియా 25 రూపీస్ వచ్చింది కదా, ఈ పక్క ఇద్దరు రెఫర్ చేసినప్పుడు. అదే కాక శ్రీ విద్యకి ఎంత వస్తుంది? శ్రీ విద్యకి 25 రూపీస్ వస్తుంది, మీనాకి 25 రూపీస్ వస్తుంది, విక్టోరియాకి ఎంత వస్తుంది? ఎందుకంటే ఈ పక్క 2, ఈ పక్క 2. అప్పుడు ఫస్ట్ లో 25 రూపీస్ వచ్చింది కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ 50 రూపీస్ వస్తుంది. ఫస్ట్ లో 25 ప్లస్ 50. అట్లా మనకి ఈ విధంగా విక్టోరియా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? ఇది లెఫ్ట్ ఎల్. లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? శ్రీ విద్య, గౌతము, నవీన్ ముగ్గురు ఉన్నారు. రైట్ సైడ్ మీనా, భార్గవి, మురళి ముగ్గురు ఉన్నారు. ఈరోజు ఏం చేశారంటే ఈ ముగ్గురులో శ్రీ విద్య కానీ, నవీన్ కానీ, గౌతమ్ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి 5 మందిని కొత్త పర్సన్స్ చేశారు. 5 మందిని చేశారు. అది ఎవరో తెలీదు, పేర్లు మళ్ళీ విషయం. 5 మందిని చేసినారు. ఈ పక్క ఈ ముగ్గురు కాకుండా ఒక 5 మెంబర్స్ ఎక్స్ట్రా అయ్యారు. అంటే ఈ యొక్క ముగ్గురు, ఈ 5 మొత్తం 8 మంది ఉన్నారు అనమాట ఈ పక్క లైన్లో. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? 5 మంది. ఈ పక్క ఏం జరిగిందంటే వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే కొద్ది గట్టిగా పని చేసి 10 మంది చేశారు. అప్పుడు ఈ పక్క 5, 10 మంది కదా కొత్త పర్సన్స్ వచ్చింది. ఈ 5 మంది దీనికి మ్యాచ్ అయింది అనమాట.
ఈ 10లో రిమైనింగ్ 5 క్యారీ ఫార్వర్డ్ లో ఉంటాయి. అంటే ఈ పక్క వీళ్ళు మళ్ళీ పని చేసినప్పుడు ఈ మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ 5 మంది మ్యాచ్ అయినందుకు 5 ఇంటూ 25 ఎంత? ఆ అమౌంట్ అది ₹125 అనేది విక్టోరియాకి వచ్చేస్తుంది. సో ఈ శ్రీ విద్యకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు అనే దాని మీద చెప్పండి. శ్రీ విద్యకి కూడా అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా సింపుల్ గా మనము ఎక్కువగా టీం అనేది చేసేవచ్చండి. లెఫ్ట్ సైడ్ ఒక 20 మెంబర్స్, రైట్ సైడ్ ఒక 20 మెంబర్స్ ఉంటే ఈజీగా డైలీ మనము ఒక 500 నుంచి 1000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. ఇంకా 100-200 మంది అయిపోయారంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డైలీ 2500 దాకా సంపాదించుకోవచ్చు. సింపుల్ గా చూడండి. ఈ నెల మొత్తం కలిపి మీరు ఒక ఇద్దరిని చేశారండి. ఎవరు? మీ యూ అనే వాళ్ళు మీరు ఏం చేశారంటే ఈ నెల అంతా కలిపి ఒక ఇద్దరిని చేశారు. ఇద్దరిని, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇద్దరిని లెఫ్ట్ ఒకని రైట్ ఒకని ఇద్దరు చేశారు. సో 25 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ మంత్ 1 ఇది. ఓకేనా? మంత్ 2 ఏమైందంటే ఈ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు నువ్వు ఎలాగైతే 2 చేయనావు ఆ విధంగా వీళ్ళు ఇతను 2 చేశారు. అప్పుడు 4 అవుతుంది ఇక్కడ. కొత్త పర్సన్స్ మాత్రమే 4 అవుతుంది, పాత వాళ్ళు కాకుండా. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 50 రూపీస్ వస్తుంది. అప్పుడు ఇలా ఉంటుంది టీము. నెక్స్ట్ డే ఏం జరిగిందంటే వీళ్ళు ముగ్గురు ఒకటి నిలిచిపోయాడు, ఈ ఇద్దరు కలిసి ఏం చేశారంటే వీళ్ళు ఒక 5-6 మందిని, ఇతను ఒక 5-6 మందిని ఫుల్గా చేయడం వలన మనకు మళ్ళీ 8 మంది అయినారు అనుకుందాం. ఓకేనా? అప్పుడు 100 రూపీస్ వస్తుంది మీకు. ఓకేనా? సో 8 మంది అంటే 4 రెంట్లు కదా ఉండేది. 4-25 100 రూపాయలు. అట్లా మనము 2/2 మ్యాట్రిక్ తీసుకోండి. 2 రెండ్ల 4, 4 రెండ్ల 8, 8 రెండ్ల 16, 16 రెండ్ల 32. ఎందుకంటే రెండు దాంట్లో చెప్తున్నాను, మనకి ఇక్కడ మ్యాచ్ అయ్యేది 2 కదా. ఫస్ట్ లో 2 చేస్తాం, ఆ ఇద్దరు ఒక్కొక్కరు 2 చేస్తారు. కింద ఉన్న వాళ్ళు కొత్త పర్సన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే 2 చేయలేదో వాళ్ళు చేసినా కూడా చాలు, ఆటోమేటిక్ గా టీం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. 1 ఇయర్ తిరిగేలోపు మీ కింద 2040 టీం వస్తుందండి. అంటే లెఫ్ట్ సైడ్ ఒక 1000 మంది, రైట్ సైడ్ ఒక 1000 మంది చేస్తాం. ఈ 1000 మందిలో నువ్వు చేసింది 2 చేసి ఉంటావు. సో పోనీ ఈ 1000 మందిలో 500 మంది నిలిచిపోయారు, పోనీ 900 మంది నిలిచిపోయారు ఇంట్లో కాడ, పని చేయలేదు. 100 మంది ఉన్నా కూడా సరే, ఆ 100 మందిలో రోజుకి 10 మంది పక్క పని చేసినారంటే రోజుకి నీకు 250 రూపాయలు ఈజీగా వేలకే వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఇంత సింపుల్ గా సక్సెస్ పెట్టుకొని ఇలాంటి దాన్ని మనము డైలీ కంపెనీకి పోయేసి 8 గంటల వరకు గుడ్డి చాకరీ చేస్తూ ఉంటాం బయట సైడ్ కంపెనీలో. అదేదో మనం ఇక్కడ కనుక ఈ టీం మీద ఫోకస్ చేసి ఆ టీంని డైలీ మీటింగ్స్ పెట్టి డైలీ వాళ్ళకి గైడ్ చేస్తూ ఇలా మూవ్ ఆన్ అవ్వమని చెప్పేసి హార్డ్ వర్క్ చేస్తూ వస్తే టీం అనేది ఎందుకు మూవ్ కాదు? మనం పని చేయం, అది మూవ్ కాదు, అంతే తేడా. ఓకేనా? సో పని చేస్తే ఒకటే రోజులో రిజల్ట్ రాలేదని చెప్పేసి ఆలోచిస్తాం, అది తప్పు. నా లైఫ్ లో నేను కూడా ఈ విధంగా చేసి రకరకాల 40 టీం చేసి ఎక్కువ లాక్స్ లో అమౌంట్ సంపాదించుకుని సొంత కంపెనీ పెట్టేలాగా రెడీ అయ్యాను. దిస్ ఈస్ పవర్ ఆఫ్ ఎంబీఎం స్పోకెన్ ఇంగ్లీష్. 100 రూపీస్ ఉంటే చాలు మీ దగ్గర, మీరు లాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఇయర్లీ సంపాదించుకోవచ్చు. డైలీ అయితే 2500 రూపాయలు ఈజీగా అకౌంట్ వేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరు, నేను ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇస్తాను. సో ఎలా వర్క్ అనేది చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్ మీరు గ్రోత్ అవ్వాలి, మీ ఫాలోఅప్ అనేది ఎలా ఉండాలి, మీ పబ్లిసిటీ, మీ యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుని కనుక వర్క్ చేసినారంటే మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.